కలిగిరి, మాది పాతూరు, నెల్లూరు జిల్లా. మేము వాళ్ళ మల్లిశెట్టి పుల్లారావు పొలం గురించి వాళ్ళ నాన్న ఇచ్చిన పొలము వాళ్ళ అక్కకి పంచేదానికి పోతే అడగటానికి మమ్మల్ని మాట్లాడుతుంటే నలుగురు గోడెగ్గర దిగొచ్చి మమ్మల్ని రోకల బండ తీసుకొని మమ్మల్ని ముగ్గురిని కొట్టారు. కానీ మమ్మల్ని మటుకు రాయిలు ఇసిరేసి సావగొట్టి మమ్మల్ని బతకనివ్వాల. మేము స్టేషన్కి పోతే ఆడ కేసు తీసుకోవాలి మాది. అందుకని మేము ఎక్కడ కావాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాం. ఈడకి పోతే సీఏ ఆఫీస్ కాడికి పోతే ఆయన తీసుకోవాలి మాది. మాకు న్యాయం జరగకపోతే మేము కలిగిరి పోలీస్ కొనైనా తగలబడి చచ్చిపోతాం. మాకు న్యాయం చేయాలా. పెట్టినాం. పోలీసు వాళ్ళు ఏమన్నారంటే మేము పెట్టింది ఒక విధం అయితే వాళ్ళు తీసుకున్నది ఒక విధంగా తీసుకున్నారు. అది మేమైతే ఇళ్ళకపోతే బతకలేము, మాకు చంపేస్తారు. మాకు న్యాయం జరగాల. అది మాకు న్యాయంగా చేయకపోతే పోలీసు వాళ్ళు మాకు సావే శరణం, ఇంకేం లేదు. అంతకు మించింది ఇంకేం లేదు. మేమేం చేయలేము. మా వల్ల మాకు ప్రయత్నం చేస్తున్నాం. మా వల్ల ఏమి చేయట్లేదు. వాళ్ళే మాకు హామీ. మాకు ఏం జరిగినా వాళ్ళే హామీ. మేమైతే చేస్తున్నాము ప్రయత్నం. పోలీసు వాళ్ళు కానీ మమ్మల్ని కాపాడకపోతే మేము చచ్చిపోతాము. స్టేషన్ ముంగలే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం. కలిగిరి, పాతూరు మమ్మల్ని పిలవటానికి పోయినాను. పొలం గురించి మా నాన్న పిలవమంటే మా అన్నని పిలవని పోయినాను. మమ్మల్ని రోకల బండతో కొట్టారు. ఎకరా ఉంటే వాళ్ళు పంచుకుందామని చెప్పి ఈ నలుగురు వచ్చి మమ్మల్ని కొట్టారు. వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లకాయలు పుల్లయ్య, వాళ్ళు నలుగురు మమ్మల్ని కొట్టి మా ముగ్గురిని మేము కలిగిరి పోలీస్ స్టేషన్కి వస్తే మాకు కావలికి వెళ్ళమని న్యాయం చేయలేదు. అది మేము చేసుకుంటే మాకు కేసు కాదని కేసు తీసుకోలేదు. మేము కేసు ఇచ్చాం. కేసు తీసుకోలేదు. మాకు న్యాయం జరగలేదు. పెట్రోల్ పోసుకొని మేము ఆత్మహత్య చేసుకుంటాం. కలిగిరి పోలీస్ స్టేషన్ కాడనే చేసుకుంటాం. మా మీనే కేసు పెట్టారు వాళ్ళు మళ్ళీ.